సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ కష్టపడి రాణించిన పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్న జనసేనాని కూటమి విజయానికి సేనాపతిలా పనిచేసి విజయం చేకూర్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ దీక్ష చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షను 11 రోజుల పాటు కొనసాగించనున్నారు. ఆయన కేవలం పాలు, పండ్లు, మంచినీరు, ద్రవాహారం తీసుకుంటూ దీక్ష చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు అనే దానిపై పొలిటికల్, సినిమా రంగాల్లో చర్చ నడుస్తోంది. జనసేన ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష వస్త్రాలు ధరించి వచ్చారు. నిన్న ప్రారంభించిన దీక్ష 11 రోజుల పాటు చేస్తారు. ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన ఈ దీక్ష చేపట్టారని అంటున్నారు. ఉపవాస దీక్ష చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు దైవభక్తి ఎక్కువ. ఆయన వారాహి అమ్మవారి భక్తుడు కూడా. అందువల్లే ఎక్కువ ఎన్నికల ప్రచారం కోసం తయారు చేసిన వాహనానికి వారాహి అని పేరు పెట్టారు. తెలంగాణలోని కొండగట్టుతో పాటు విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఈ వాహనాన్ని ప్రారంభించే సమయంలో పూజలు నిర్వహించారు. ఏపీలో ఎన్నికల ప్రచారం కూడా ఈ వాహనంపై నుంచే చేసి ఘన విజయం సాధించారు. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించింది జనసేన. దీంతో వారాహి వాహనం సెంటిమెంట్ కూడా కలిసొచ్చినట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చించుకుంటున్నారు. వారాహి దీక్ష పాటిస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కేవలం పాలు, పండ్లు లాంటి కొద్దిపాటి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నారు. గతేడాది జూన్లో వారాహి విజయయాత్ర చేపట్టిన సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష పాటించారు. వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు వారాహిదేవిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. దుర్గాదేవికి ఉన్న 7 రూపాల్లో వారాహిమాత రూపం ఒకటని మన పురాణాలు చెబుతున్నాయి. రక్తబీజులు, అంధకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన దేవతగాను చెబుతుంటారు. మరికొన్ని గ్రంథాల్లో లలితా పరమేశ్వరీదేవి సర్వ సైన్యాధ్యక్షురాలే వారాహి దేవతగా పేర్కొంటారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కూడా కారణం ఉంది. వారాహి అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్ఠ మాసం చివరంలో లేదంటే ఆషాఢ మాస ప్రారంభంలో స్వీకరిస్తారు. ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై 6వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టి దోషం కలుగుతుంది. అలాంటి దృష్టి, దిష్టి దోషాలు, పిశాచ పీడ, భయాందోళనలు తొలగడానికి వారాహిమాత దీక్ష ఉపయోగపడుతుందని పురాణాలు చెబుతున్నాయి. వారాహి నవరాత్రుల సమయంలో వారాహిదేవిని పూజించడం ద్వారా సమాజంలో కీర్తి, గుర్తింపు, తలపెట్టిన పనిలో విజయం సాధించొచ్చని పెద్దలు చెబుతుంటారు. 2 పూటల మాత్రమే ఆహారం స్వీకరిస్తూ నేలపైనే పడుకుంటూ అమ్మవారిని పఠిస్తూ ఈ దీక్ష చేస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కొత్తగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పార్టీ భాగస్వామిగా ఉన్న కూటమి అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి జరిగేలా చూడాలనే ఉద్దేశంతో పవన్ ఈ దీక్షను చేపట్టినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు వెళ్లనున్నారు. జూలై 1వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తారు. అదే రోజు అక్కడ వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతారు. 3 రోజుల పాటు పిఠాపురంతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ది మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. అందుకు ముందు జూన్ 29న కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు పవన్ కళ్యాణ్. మొత్తానికి తనను గెలిపించిన నియోజకవర్గం పిఠాపురం ప్రజలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపి అక్కడి అభివృద్దిపై ఫోకస్ చేస్తారు. కాగా పవన్ ఈ వారాహి దీక్షలోనే కీలక కార్యక్రమాలు తలపెట్టారు.